వాడు ఎవరు, వాడికి ఉపయోగం లేదు. శాస్త్రంలో ఏం చెప్తున్నాడు? అకారాన్ని ఓంకారం చెప్పాడు కదా, అకారం ఉకారం మకారం అని చెప్పాడు. అందులో అకారంలో ఎవరున్నారు? అమ్మ ఉంది. అమ్మ ఎవరో? ప్రకృతి స్వరూపం. ప్రకృతి స్వరూపం అయితే ఇప్పుడు ఈ బాధ్యత అంతా ఎవరికి ఇచ్చారు? అమ్మకి ఇచ్చారు. మరి అమ్మ అంటే ఎవరు? నువ్వే అమ్మవు కదా. మనం అమ్మ అన్నప్పుడు అమ్మని అనిపించుకోకుండా వేరే పదం అనిపించుకుంటే శబ్దం తేడా వస్తుంది కదా. అంటే బ్రహ్మస్వరూపికి ఎలా మారుతాడు? ఇప్పుడు అన్నం, బాబు అన్నం తినరా బాబు అంటే ఏమన్నాడు? అన్నం అనగానే అందులో ఆకారం వచ్చింది కాబట్టి ఆ అక్షరం ఏం చేసింది? వీడిని బ్రహ్మస్వరూపిగా మార్చింది. మనం ఏమంటున్నాం? వేరే పదం వాడుతున్నాం. ఆ పదం వాడడం కూడా ఇష్టం లేదు చెప్పాలంటే. నేను ఎప్పుడు అన్నం అంటాను. అప్పుడు ఏమైంది? వేరే పదం అన్నప్పుడు వేరే వస్తుంది కదా. ఇప్పుడు రాకండం అనేది వర్షం వచ్చేలా ఉంది, అన్నం వచ్చిందా లేదా? అలా ఉంటుంది అనమాట. మనం కూడా రైస్ అనగానే ఏమైంది? దానికి పదం అర్థం లేదు కాబట్టి నువ్వు స్వరూపం ఏంటి? దాని స్వరూపం ఏంటి? అందుకే ఇక్కడ ఏమంటారు? శాస్త్ర విధిని అనుసరించింది ఏమీ ఫలితం ఇవ్వదు. శాస్త్రాన్ని అనుసరించు. శాస్త్రం ఏం చెప్తుంది? ఇగో అకారం ఉకారం అకారం, నువ్వు బ్రహ్మస్వరూపం. నువ్వు బ్రహ్మస్వరూపం అయితే నువ్వు తిన పదార్థాన్ని ప్రతిదాన్ని బ్రహ్మస్వరూపుగా చూడు. అప్పుడు బ్రహ్మస్వరూపుగా పలుకు. సరే, మన పెద్దలు ఏం చెప్పారా? అది పెద్దలు ఉత్తరే పెట్టారా? అన్నం అనమన్నారు. ఎందుకు అనమన్నారు? ఉత్తరేని ఉత్తరే చెప్పలేదు కదా. అందుకు ఆ పదం ఏంటి? శాస్త్రంలో ఉంది కాబట్టి. శాస్త్రం లేకపోతే నేను ఈ మాట చెప్పక్కర్లేదు. మనం శాస్త్రంలో ఏందైతే మనం చెప్పడానికి అవకాశం లేదు. శాస్త్రం అనుసరించకపోతే మనం ఎన్ని కష్టాలు పడతామో ఇలా చూస్తున్నాం చాలామందిని. శాస్త్రాన్ని ఎవ్వరూ అనుసరించలేదు. ఏదో పెట్టేశారు, ఎవరో పోస్ట్ పెడితే అది చేసేస్తున్నాం. కొంతమంది డౌటు, ఈ దీపం ఎటు వెలిగించాలి, ఈ దీపం ఎలా వెలిగించాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఎన్ని కొబ్బరికాయలు కొట్టాలి, ఈ 360 రోజులు ఒకేసారి వెలిగించేయాలని. అసలు ఎవడు చెప్పాడు ఒకేసారి వెలిగించమని? శాస్త్రమే అది అన్నాను. 360 రోజులు మనకు తిరిగి వస్తాయా? ఒకరోజే కదా ఉంది. 360 రోజులు ఎక్కడున్నాయి మనకి? ఈవేళ ఉంది, రేపు మన ఇష్టమా? పోయింది మన ఇష్టమా? తీసుకురాగలదువా? ఇలా సినిమాలో ఆదిత్య శ్రీశక్తి వెనక్కి వెళ్ళిపోవచ్చు, ఎదరికి వెళ్ళిపోవచ్చు అంటే ఈవేళ అందరూ వెళ్ళిపోయి వెనక్కి ఎదరికి వచ్చేద్దరు కదా. 10 ఒక్కరు ఆస్తి అమ్మ కూడా నేను వెళ్ళి చూసి వస్తాను అని వెనక్కి పోదురు, లేదా ఎదరికి వెళ్ళి వస్తాను పోదురు. ఆస్తులు అమ్మి కూడా అవన్నీ అవగలిగిన ఏదో చూపిస్తారు జనాల కోసం. కానీ ఎప్పటికైనా శాస్త్రాన్ని మాత్రం అనుసరించవలసిందే. అమ్మ అనిపించుకోవాల్సిందే. అమ్మ అనకపోతే శాస్త్రాన్ని వదిలేసినట్టే. అప్పుడు కర్మ వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు పరబ్రహ్మగా మారాలి కదా. స్వరూపం కదా అన్నం అంటే ఏంటి? బ్రహ్మస్వరూపం. మనం చిన్నప్పటి నుంచి పిల్లడికి అన్నం ఎందుకు తినిపిస్తారో ఫస్ట్లో తినిపిస్తారు కదా. ఏం తినిపిస్తారు మరి? దానికి ఒక చరిత్ర. అన్నప్రాసన అంటే ఏంటి? అమ్మవారిని మన లోపలికి పంపిస్తున్నారు. అమ్మ అయ్యుండి మళ్ళీ నువ్వు భౌతికమైన అమ్మవో అభౌతికమైన అమ్మవారిని తీసుకొచ్చి నీ లోపల పెడుతుంది. మళ్ళీ అది మంచిగా చూసుకుని పెడుతున్నది. అంటే పెడుతున్నావు అంటే ఎవరిని తీసుకొచ్చి పెడుతున్నావు? ఈ ప్రకృతిలో ఉన్న అమ్మవారిని మళ్ళీ ఈ పిల్లకో అమ్మవారిని మళ్ళీ పెడుతున్నాం. అంటే అక్కడ శాస్త్రం ఏం చెప్పింది? అమ్మవారిని పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు అన్నాం కదా, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. అదిగో అక్కడ ప్రారంభించాం. అక్కడ అన్నం పెట్టినప్పుడు ప్రారంభించాం. ఇది తిన్న తర్వాత ఏమైంది? మనం చదవకపోయినా సరే చదవలేని వాళ్ళు కూడా బోలని చెప్పగలుగుతున్నారు. ఎలా వచ్చింది అది? ఆడికి అప్పుడు తిన్నా అది ఉంది కదా, అప్పుడు పంపించాం. అప్పుడు పంపించారు కదా ఆ మాట చెప్పి. అది పెద్దదైనా సరే చదవకపోయినాడు కూడా జ్ఞానం ఉంది. మరి ఈవేళ చదివిన వాళ్ళకి జ్ఞానం ఉందా? లేదు. ఎందుకంటే అమ్మని రకరకాల తిట్లు తిడతాడు, నాన్న రకరకాల తిట్లు తిడతాడు, నువ్వు ఎందుకు అన్నామన్నా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే శాస్త్రం తెలియదు కాబట్టి. శాస్త్రం చెప్తే అవన్నీ ఆలకెళ్తాడు. అమ్మో ఇలా అనకూడదేమో అనుకుంటాడు కదా. రోజు ఒకరోజు కాదు ఓ రోజు అన్న వింటాడు కదా శాస్త్రం తెలిసినోడు కాదంటారా. అజ్ఞానం అయితే ఉండవు. జ్ఞానం ఇప్పుడు అవుతాడు? శాస్త్ర విధిని అనుసరించేవాడు జ్ఞానం అవుతాడు ఎప్పటికన్నా సరే. మనం శాస్త్ర విధిని అనుసరిస్తున్నాం, వేరే దాన్ని అనుసరించలేదు. తర్వాత మళ్ళీ దానం చేయడానికి కూడా ఈ శాస్త్ర విధిని ఎప్పుడైతే అనుసరిస్తున్నామో అప్పుడు దానం అనే శక్తి మన లోపల పడుతుంది. ఎవరో ఆకలితో ఉన్నారు, లేకపోతే ఒక పక్షి ఆకలితో వచ్చింది, అరే దానికి ఆకలితో ఉన్నది, దానికి అన్నం పెడితే బాగుంటుందని మన ఇంట్లో ఉన్నాయి కొన్ని తెచ్చి బియ్యమో లేకపోతే ఇంకోటో పెడతాం, లేదా అన్నం ఏదో పెడతాం, అది ఏం తింటే అది పెడతాం. అంటే అక్కడ దానం అనేది అక్కడ వచ్చింది. శాస్త్రాన్ని అనుసరించే కాబట్టి దానం చేయాలనేది వచ్చింది. మనకు చెప్పుకోక్కర్లేదు.
అది అనుకోకుండా వచ్చేసింది. మనకి ఇక్కడ రాసి పెట్టాడు కదా, ముందు ఏది అనుసరించమన్నాడు? శాస్త్రవిధిని అనుసరిస్తేనే, అదే ఏం లేదు. తర్వాత నీకు దానం కూడా వచ్చింది, అంటే త్యాగం వచ్చింది. త్యాగం అంటే మనకున్న దాంట్లో కొంత ఇవ్వాలి అనేది వచ్చింది. ఎవరికి ఇవ్వాలి అంటే లేని దానికి ఇవ్వాలి. అందరికీ కాదు, తాగేవాడికి దొల్లేవాడికి ఆ డబ్బులు అవసరం లేనివాడికి. చాలామంది ఉన్న అమ్మ అంట ఉన్న అమ్మకు పెడతంట, లేనమ్మ కూడా పెట్టుకెళ్ళి ఉన్న అమ్మకే పెడతంట. కానీ అమ్మ ఏం చేస్తుంది? ఉన్న అమ్మ ఆ ఉన్న అమ్మ లేనమ్మని ఎప్పుడన్నా రా అని పట్టు చీర పెడతా, లేకపోతే ఓ చీర పెడతా, ఆవిడ కూడా ఉన్న అమ్మకే పెడుతుంది. అంటే ఇక్కడ ఈ శాస్త్రం ఏమైపోయింది? పోయింది కదా. వాళ్ళు ఒకటి అవుతారు. కోరందనుకో లేనమ్మని రామ్మని ఎక్కించుకోదు, ఆ అమ్మనే ఎక్కించుకుంటుంది. వస్తావా, మేము వెళ్తాం, కారు మీద తీసుకెళ్తాం నిన్నాడు. అది ఈవిడైతే మేము వెళ్తాం కదా ఆటోలో వచ్చి ఆటో చూసారు ఎంత దారుణం. నిజమే కదా, జరుగుతుంది ఇదే కదా. అంటే ఇక్కడ శాస్త్రాన్ని అనుసరించకపోతే ఏం కర్మ వచ్చింది? ఇప్పుడు ఎంత పెట్టి ఈవిడ పిల్లలకు పెట్టుకోకుండా, ఈవిడ అత్తగారికి పెట్టుకోకుండా, అమ్మగారికి పెట్టుకోకుండా, ఆవిడ ఏదో పెద్దంటి ఆవిడ ఏదో హోడబడుతుందని మెట్టుకెళ్ళి ఆవిడ పెడితే ఆవిడ ఇంకా తీరా చేసింది ఏది? అవమానించింది. నువ్వు ఆటోలో వచ్చి మేము కారు మీద వెళ్ళిపోతున్నాము అంటుంది. చూసారా ఎప్పుడు చెప్తుంది? ఎక్కడ చెప్తుంది? మనం వేసే ఆటో తీరి అంతా భగవద్గీత విఫలంగా ఇప్పుడు చెప్పేస్తుంది. అంటే శాస్త్ర విధిని ఎవరైతే అనుసరించరో వాళ్ళు అంటారు. ఎవరో నువ్వు వెనకాలరా, నువ్వు బండి వేసుకురా, నువ్వు కారు మీద రావద్దు, కారు ఖాళీ లేదు, ఖాళీగా ఉండే కారు ఖాళీ లేదు అని ఉంటారు కదా. వాళ్ళందరూ శాస్త్రాన్ని విధిని పట్టుకోవట్లేదు. వీళ్ళందరూ నడిచని వెళ్తారు. వీళ్ళు ఎవరన్నా అడగరు కూడాను. మీకు అర్థమైందా? ఎవరో శాస్త్ర విధిని అనుసరించేవాళ్ళు ఎవరు గొడవ లేదు, అడుగులో ఉన్న స్వామిని నడిచిపోతారు అంతే కదా. అదనమాట. అందు గురించి ఏమన్నాడో రెండో పాదం ఏంటంటే అన్నదాన రహితమైనది. అన్నదాన రహితమైనది ఏంటి? ఆలోచించండి. అన్నదాన రహితమైనది ఏమున్నది అసలు ఈ భూమి మీద? అన్నాన్ని మనకి భగవంతుడు భూమి స్వరూపంగా ఇస్తున్నాడు. ఇచ్చిన దాన్ని మళ్ళీ మనం వ్యర్థం చేస్తున్నాం. రహితం అంటే ఏంటి అర్థం? ఎంతో కష్టపడి పండించి వర్షాలకి వాళ్ళకి తిరిగి రైతు ఎక్కడో పండించినప్పుడు మన దగ్గరకు వచ్చింది. దీన్ని ఏం చేస్తున్నాం మనం? అన్నం బాగా ఇంతకుముందు చెప్పుకున్నాం, అన్నం మళ్ళీ ఉండదేమని బెట్టింగ్ చేసుకుంటాం. తీరా చూస్తే తినం. ఒక్క మెతుకు పారేసిన రహితం అయింది కదా. అన్నదాన రహితం అంటే మనం ఏదో ఉసిరి చెట్టు కింద పోయినామో, లేకపోతే ఇంకో పోయినామో, పెళ్ళికి కూడా పోయిన పెట్టి దానం ఏది మనం తెలియక ఏదో అనుకుంటున్నాం. పెళ్లి భోజనాలు పెడుతున్నారు అంటున్నారు కదా, ఈ ఏటకుంటున్నది అది కూడా దానమే. ఏంటి 10 మందికి అన్నం పెడితే ఈ దంపతులు ఇద్దరు కూడా క్షేమంతో ఉంటారు. కొన్నాళ్ళ పాటు ఏ దోషం ఉన్నా పోద్దని. ఇందాకన్నా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం ఇవన్నీ ఎక్కడొచ్చి